అధ్యక్ష. అయితే విషయం వచ్చేసరికి రాష్ట్రంలో అప్పుడు తెలియని అప్పులు ఇప్పుడు తెలిసినట్టు, అప్పుడు తెలియని బకాయిలు ఇప్పుడు తెలిసినట్టు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారి తన సందర్భాల్లో ప్రశ్నించడం కూడా జరిగింది అధ్యక్ష. బయట వీడియోస్ ఉన్నాయి అధ్యక్ష, వీడియోస్ పర్మిషన్ లేదు కాబట్టి తీసుకురాలేకపోయాం. ఉప ముఖ్యమంత్రి గారేమో సంపూర్ణంగా అవగాహన ఉంది, స్టేట్ ఫైనాన్స్ పై కంప్లీట్ గ్రిప్ ఉంది. నాకు మాది 100 సంవత్సరాలటువంటి సుదీర్ఘ చరిత్ర గల పార్టీ. మాకు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా అమలు చేయాలో మాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో వారిని అడిగారు అధ్యక్ష. మరి రైతుకి, కౌలు రైతుకి, కూలీలకు ఏ రకంగా ఇస్తారు, మరి ఇవన్నీ ఉన్నాయి కదా అంటే మాకు పూర్తిగా తెలుసు. వాళ్ళకి ఎందుకు కొట్టాట పెడతాం, రైతుకి ఇస్తాము, రైతు బంధు కానీ రైతు కూలికి ఇస్తాం, మాకు అన్నీ తెలుసు అని చెప్పారు అధ్యక్ష. అయితే ఈరోజు 3వ బడ్జెట్ ప్రవేశపెట్టాం అధ్యక్ష. ఈరోజు 3rd బడ్జెట్ ప్రవేశపెట్టాం అధ్యక్ష. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలుపై ఇంకా కూడా స్పష్టత లేదు కాబట్టి మీరు ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజు 100 రోజుల్లో 6 గ్యారెంటీకి చట్టబద్ధత ఇస్తామని సంతకం పెట్టినట్టు మాట వాస్తవము, గవర్నర్ ప్రసంగం ఉంది. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము ప్రైవేట్ బిల్లు కూడా తీసుకొచ్చాము అధ్యక్ష. మా పార్టీ నాయకుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు గౌరవ సభాపతి గారికి అదేవిధంగా సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కన్స్ట్రక్టివ్, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు మంచి తన ప్రసంగంలో చెప్పినారు 200 పాయింట్లో ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఇది పేజ్ నెంబర్ 80 200 పాయింట్ అధ్యక్ష. ఈ పాయింట్ ప్రకారమే మేము పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా మా పార్టీ తరఫున ప్రైవేట్ బిల్ తీసుకొచ్చాం. మీరు ఇచ్చిన మాటనే, మీరు ఇచ్చిన హామీనే ఖచ్చితంగా నిలబెట్టుకుంటూ ముందుకు రావాలి. ఈ శాసనసభలోనే బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రవేశపెట్టబోయే ప్రైవేట్ బిల్ని యాక్సెప్ట్ చేయాలి, వచ్చినట్టు చేయాలి, దాన్ని చట్టబద్ధత చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. దాంతోపాటు ప్రభుత్వం కానివ్వండి, పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడే ప్రధానమైన అంశాలు అధ్యక్ష. $1 ట్రిలియన్ ఎకానమీ, 4th సిటీ, మూసీ ప్రక్షాళన, ఇవి టాప్ ప్రయారిటీలో వారు మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. నాకున్న పరిమిత సమయంలో ఈ 3 అంశాలనే మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. 1 ట్రిలియన్ ఎకానమీ ఎక్కడ ఏ సందర్భం వచ్చినా సరే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తామని చెప్పి పదే చెప్తా ఉంటారు అధ్యక్ష. దాంతోపాటు 2047 నాటికి $3 ట్రిలియన్ తీసుకువెళ్తామని కూడా గొప్పలు తప్పకుండా చెప్పుకోవాలి, చెప్పే ప్రయత్నం చేస్తుంటారు అధ్యక్ష. అసలు $1 ట్రిలియన్ అంటే మన కరెన్సీలో ఎంత అని అనుమానం. ఎందుకంటే ప్రాక్టికల్గా వి స్పీక్ ఇన్ lakhs, crores రూపీస్లో మాట్లాడతాం కాబట్టి ట్రిలియన్ ఎంత అని చెప్పి మా మల్లారెడ్డి గారు అడిగారు. $1 ట్రిలియన్ అంటే ఏంది హరీష్ అన్న మనం మాట్లాడుతున్నాం కదా అంటే టైం సరిపోలేదు కదా కాబట్టి $1 ట్రిలియన్ నేను మాట్లాడుతున్నాను ఈరోజు. అయితే $1 ట్రిలియన్ అంటే ఇప్పుడున్న డాలర్ రూపాయి విలువతో ప్రకారం సుమారు 93 లక్షల కోట్లు. $3 ట్రిలియన్ అంటే 280 లక్షల కోట్ల రూపాయలు. 2025-26లో మన జిఎస్డిపి అంటే టోటల్ మన జిఎస్డిపి వచ్చేసి 17.82 lakhs crores. అంటే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే అధ్యక్ష, ఈ యొక్క 17.82 లక్షల కోట్ల ఎకానమీని 2034 నాటికి అంటే 8 సంవత్సరాలలో 93 లక్షల కోట్లకు తీసుకుపోవాలని వారి ప్రయత్నం. తప్పకుండా వారిని అంటే అప్రిషియేట్ చేస్తూ మరి ప్రయత్నం చేస్తారు. కాబట్టి రాబోయే 8 నెలల్లో దీన్ని ఎట్లా చేసుకుంటారనేది ప్రశ్న. అయితే ఎట్లా చేస్తారు కొంచెం అనుమానం ఉంది దీంట్లో. ఇది సాధ్యపడాలంటే వచ్చే 8 నెలల్లో ప్రతి ఏటా వరుసగా 20.7% వృద్ధి సాధించాలి, యాన్యువల్ గ్రోత్ రేట్. అయితే అధ్యక్ష దీని ఒక ఉదాహరణ తీసుకుంటే హిస్టరీలో పోతే మన వరల్డ్ వైడ్ చూసుకుంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక చరిత్రలో అమెరికా, చైనా, సౌత్ కొరియా, సింగపూర్ వంటి దేశాలే ఎన్నడూ ఇంతటి వృద్ధి నమోదు చేయలేదు. అంటే
మరి ఏం మాయ చేస్తారు, ఏ మంత్రం చేస్తారు, లేదా మరి గాలిలో డబ్బులు సృష్టిస్తారని ఒక అనుమానం. అంటే అమెరికాకి డబ్బులు ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష, మన దేశానికి లేదు, రాష్ట్రానికి అసలే లేదు. కాబట్టి ఎట్లా చేస్తారనేది ఒక క్వశ్చన్, అంటే అనుమానం. అంటే జనరల్గా ఇది ఒక అనుమానం, అకాడమికల్గా మాట్లాడేటప్పుడు ఇవన్నీ అనుమానాలు వస్తూ ఉంటాయి అధ్యక్ష. అయితే 3 లక్షల కోట్ల బడ్జెట్తో 17.82 లక్షల కోట్ల ఎకానమీని $1 ట్రిలియన్ ఎకానమీగా ఎలా చేరుస్తారు, $1 ట్రిలియన్ మాయాజాలం ఏమిటో, ఈ మంత్రం ఏమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎకనామిక్ విజన్ లాగా కనపడతలేదు. $1 ట్రిలియన్ అంటూ మళ్ళీ ఏదో పొలిటికల్గా మభ్యపెట్టే ప్రయత్నంలో కనపడుతుంది తప్ప దీంట్లో క్లారిటీ, స్పష్టత, జెన్యూనిటీ కనపడతలేదని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు ఇంకో స్టేట్మెంట్ కూడా చదవాలి అధ్యక్ష. 200 పేజీ, దాంట్లో ఒక పారాగ్రాఫ్లు ఏమంటారంటే, ఈ 2 ఏళ్ల మా పాలన 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్. అధ్యక్ష, నేను వారు చెప్పారు కాబట్టి గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి పాలనలో అటు కరోనా మహమ్మారి వచ్చినా, జీఎస్టీ దెబ్బ కొట్టినా, నోట్ల రద్దు లాంటి విపత్తులు ఎదురైనా తెలంగాణ యావరేజ్గా, అందరూ వినాలి, మనం సత్యన వినాలి, యావరేజ్గా 12.5% 12.5% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించి దేశానికే రోల్ మోడల్గా నిలిచింది. బికాస్ ముఖ్యమంత్రి స్టేట్మెంట్లు ఉంది కాబట్టి 10 ఏళ్ల విధ్వంసం కాదే అది, దాంట్లో సవరించుకోవాలి. నేను ఎప్పుడు ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందని చెప్పారు, 3rd లా ఆఫ్ న్యూటన్. కాబట్టి అది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ తీసుకురావాల్సిన సభ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. స్టేట్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం 2014-15 నుండి 2023-24 వరకు తెలంగాణ వృద్ధి ఏకంగా 189.4% నమోదు కాగా, అదే సమయంలో దేశ వృద్ధి రేట్ కేవలం 135.7% పరిమితమైంది. కాబట్టి ఇది ఒక విజన్తో పనిచేశారు కాబట్టి సాధ్యపడ్డది. అదేవిధంగా సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్లలో గ్రోత్ రేటు దాదాపు 10.3% పడిపోయింది అధ్యక్ష. 12.5లో గతంలో పనిచేస్తే 10.3% పడిపోయింది. ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. మరి దీని పట్ల ఎందుకు తగ్గిందో వారి ఒక బడ్జెట్ రిప్లైలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. కాబట్టి నేను మీ ద్వారా మరి మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నాను, ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటికే ఈ వృద్ధిని అంటే 2.2% పడగొట్టినారు ఇప్పుడే. అంటే వాస్తవం ఇలా ఉంటే ఏకంగా మనది 10.7తో 10.3%తో పోయేటువంటిది ఏకంగా 20.7% గ్రోత్ సాధిస్తాం, $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తామంటూ మరి మాటలు చెబుతా ఉంటే, మరి ఇది ఉట్టికి ఎగరలేనోడు ఆకాశిని ఏమంటారు ఎదురుతాడట. కాబట్టి ఈ యొక్క సందేహం వస్తుంది అధ్యక్ష. ఇది దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గాల్లో మేడలు కట్టడం లాగానే కనపడతా ఉంది ఇది. మరి దీనిలో వాస్తవం మరి పగటి కళలో కట్టినట్టు కనపడుతుంది అధ్యక్ష. ఇది మాటల్లో కాదు, చేతల్లో గ్రోత్ చూపించాల్సిన అవసరం ఉంది. ఆగిన అభివృద్ధిని ఎలా ముందు తీసుకెళ్తారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంటే ఈ $1 ట్రిలియన్ ఎకానమీ ఎట్లుందంటే అధ్యక్ష, 1989లో స్కూల్ ఉన్నప్పుడు ముంగేరి లాల్కా హసీన్ సప్నా ఒక సీరియల్ వస్తుండే అధ్యక్ష. అంటే కళలు అంటా ఉండే, నిద్ర లేవగానే అది అరే నిజం కాదు, కళలేక మిగిలిపోతుంది. కానీ నేను కోరుతా ఉన్నా, ఈ కళ నిజం కావాలని కోరుతా ఉన్నా. అంటే కళలు కానీ నిద్రపోకరి, కళలు కానీ సాకారం చేయడానికి ప్రయత్నం చేయడం అని చెప్తున్నా. మాటలకి చేతలకి పొంతన ఉండేలా ఉంటే కళలు నిజమవుతాయి. కానీ మాటలకి పొంతలకి పొంతన ఉండకపోతే సాధ్యం కాదు అది అధ్యక్ష. ఇంకొకటి, మనకి ఇది వాస్తవాలు నిన్నబుద్ధి కాదు, 10 నిమిషాలు అప్పుడే టైం అయితే ఎట్లా అధ్యక్ష. కాంగ్రెస్ సరే, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ మంత్రులు కానీ, చాలా మంది సభ్యులు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏ రకంగా ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుని చూస్తా ఉన్నాం అధ్యక్ష. అంటే అది ఎంతో పవిత్రంగా సక్సెస్ కావాలా, తెలంగాణ ప్రధాని కావాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో పవిత్ర హృదయంతో ఒక దేవుని పేరు కాళేశ్వరం పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే అంత బాగా జరగాల, శ్రీశైలం కానీ మనం అన్ని దేవుళ్ళ పేరే పెట్టుకున్నాం అధ్యక్ష. కానీ దాన్ని ఏ రకంగా ఏ స్థాయి వరకు తీసుకొచ్చారు అధ్యక్ష,
అంత భగవంతుని పేరు, దేవుని పేరు మనందరం కూడా ఎంతో పవిత్రతతో మనం పూజ చేసుకుంటాం. ఆ దేవుని పేరు కూడా కించపరిచే విధంగా కాళేశ్వరాన్ని కాదని వేరే పేరు పెట్టి పిలవడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అది నేను మీ ద్వారా కానీ గౌరవ మంత్రి గారి గతంలో కూడా అడిగినాను, రూలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనకు మనం కించపరుచుకునే విధంగా మన ప్రాజెక్ట్ని మనమే కాకుండా మన దేవుణ్ణి మనం ఎంతో మనం ఆరాధ దైవంగా పూజ చేసుకునే కాళేశ్వరంతో మనకి సెంటిమెంట్ ఉంటుంది, సింపతి ఉంటుంది. మన దేవుణ్ణి మనకు మనము ఆన్ రికార్డ్ ఇక్కడ మంత్రులు ఏమన్నారో మనం చూసాం. ఆ కాళేశ్వరం అనే పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉన్నది, ఆ పేరుని సార్థకతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఆ కాళేశ్వరము ఎంతవరకు ఫలితం సాధించిందనేది చెప్పాలి, గొప్ప తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం. అధ్యక్ష, మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వే, అదేవిధంగా మన ఇక్కడ చేస్తున్నటువంటి మన నాయకులు చేస్తున్నటువంటి గోబల్స్ ప్రచారానికి నిజంగా ఒక చెంపపెట్టు లాంటి సమానం వచ్చింది అధ్యక్ష. అక్కడ అధ్యక్ష, ఇది ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా ఏ పని చేసినా అవుట్కమ్ ఆఫ్ ది బడ్జెట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష. అంటే బడ్జెట్లో సరే అంకెలు కొంచెం అనుకూలంగా చెప్పుకోవచ్చు, కొంచెం ఆ స్టాటిక్స్ని ఎలా కావాలో అట్లా మనం వాడుకుంటాం అధ్యక్ష. అధికార విపక్ష పార్టీలు సహజం అది, కానీ అల్టిమేట్గా దానికి అవుట్కమ్ ఏందనేది ఇంపార్టెంట్ అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ఎకనామిక్ సర్వే అధ్యక్ష, ఇది ఎకనామిక్ సర్వే ఆన్ రికార్డ్ వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ పుస్తకం చూపించి చెప్తాను అధ్యక్ష. ఇది ఎకనామిక్ సర్వే ఇండియా 2025-26 అధ్యక్ష. ఇది ఏం చెప్పారు ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఆల్రెడీ వచ్చింది కానీ ప్రముఖ పేపర్లలో వచ్చింది కానీ కొన్ని పేపర్లు రాకుండా చిన్న వేసి దీన్ని ఇంకా చిన్నగా చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో ఇన్ తెలంగాణ the cultivated area which stood at 1.31 crore acres in 2014 increased to 2.2 crores acres by financial year 2023 due to major flagship projects such as the Kaleshwaram lift irrigation project and Mission Kakatiya undertaken by Telangana. Therefore, access to irrigation facilities, aligning crops with natural resources endowments, and using climate resilient high yielding variety seeds, among other interventions, are imperative for improving yields. అధ్యక్ష, ఇది మనం ఎక్కడ చెప్పింది కదా అధ్యక్ష, ఇది ఎకనామిక్ సర్వే 2025-26 మన కాళేశ్వరం ఒక గొప్పతనాన్ని చాటుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి అంశాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకురావాలా, దీని ద్వారా ప్రజలకు తెలియాలా, కాళేశ్వరం గొప్పతనం, కాళేశ్వరం ఇచ్చిన ఫలితం తెలియాలని చెప్పే ఉద్దేశంతోనే మరి ఈరోజు దీన్ని ఇక్కడ సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దయచేసి ఇప్పటివరకు కూడా కాళేశ్వరం గురించి ఎవరైనా తప్పుగా భావం ఉన్న మనసులోకి వెళ్ళి తీసేయాలా. మన రాష్ట్రం దేశమంతా గుర్తిస్తున్నది. మనం రాజకీయాలకు పోయి ఏదో కక్ష సాధింపు చర్యలు, ఏదో మా నాయకుడి మీద కోపంతో కాళేశ్వరాన్ని చిన్నగా చూపెట్టుకొని మనకు మనం చిన్న చేసుకునే ప్రయత్నం మనం బాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఒక ఉద్దేశం అయితే నాకు సలహా అనుకోండి అధ్యక్ష. అధ్యక్ష, దీని ఇంత అంటే అధ్యక్ష, ఒకటి మనకి కళ్ళ కట్టడి కనపడుతుంది, కనబడ్డక కూడా మనం ఇంకా దాన్ని కక్ష కట్టి మనం ఇంకా మన దుమ్మెత్తి కూడా బంద్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి అధ్యక్ష. అధ్యక్ష, ఇది మాత్రమే కాదు అధ్యక్ష, స్టార్టప్ ఎకోసిస్టంలో మహిళలు ప్రోత్సహించేందుకు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చే వీహబ్ సేవలు కూడా అద్భుతమని ఇదే ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వే ఆఫ్ 2025-26 చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. అంటే మా వ్యవసాయంలో కాళేశ్వరం, ఐటీలో టీహబ్, మహిళా సాధికారతలో వీహబ్, ఇది గతంలో కేసీఆర్ గారు ఇది ఒక ట్రాక్ రికార్డ్. అంటే అధ్యక్ష, నేనేమంటున్నా, నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేను చెప్పకపోతున్నాను అధ్యక్ష, ఈ బడ్జెట్ మీద వస్తుంది. దీంట్లో క్లియర్గా చెప్పినారు, ఈ